కొత్త ప్రభుత్వాలు వచ్చే కొత్త పథకాలు అందులో శ్రీశక్తి మహాశక్తి అని ఎక్కువ పేర్లు కూడా ఇవే ఉన్నాయి. మరి ఏమంటారు మీ పరంగా ఒక 18 నెలలు గడిచింది కాబట్టి సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది? పర్టికులర్గా మీకేమేమి లబ్ధి పొందారు? మా వరకు అయితే ఆ తల్లికి వందనం అయితే పడింది. రైతు భరోసా మాత్రం లిటిగేషన్లో పెట్టి మాత్రం పడలేదు. అది అంటే పిఎం కిసాన్ పడ్డా కానీ కొన్ని రైతు భరోసాలు కొత్త సిస్టమ్ వచ్చి అది ఇది మారటం వల్ల అవి మాత్రం పడలేదు. ఇంక మిగతా పథకాలు అంటే పర్వాలేదు. గ్యాస్ సిలిండర్లకి డబ్బులు పడుతున్నాయండి. ఎలా ఉన్నాయి? రోడ్లు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు ఎలా? కరెంట్ ఛార్జీలు మాత్రం పెంచారు సార్. మళ్ళీ జగజ్జీవన్ జ్యోతి తీసేశారు కదా. మరి కొన్ని పథకాలు ఇచ్చి కొన్ని తీసేస్తే యూజ్ ఉండదు కదా సార్. నిజంగా చెప్పినట్టుగా మహిళలకు 1500 ఇవ్వాలి ప్రతి మంత్, అది ఇవ్వలేదు కదా. ఆ పథకం ఇంకా అసలు అమల్లోకే రాలేదు. సంవత్సరం వారు 18,000. దాని గురించి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ మరి ఎప్పుడో వద్దు అనేది చెప్పట్లేదు. ఇటు పక్క ఏమో మహిళలకు ఉచిత బస్సు అన్నారు. నిజంగా ఉపయోగం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎక్కినాక సార్. ఉచిత బస్సు ఎందుకు సార్? ఇప్పుడు ఉచిత బస్సు వల్ల కదా ఇన్ని యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి, ఎక్కువ అయిపోయినాయి. ఇంట్లో పని ఉన్నా పని లేకపోయినా ఎక్కేస్తున్నారు బస్సు. యూజ్ వల్ల అయితే ఉపయోగం ఉండేది, ఇప్పుడు యూజ్ లేదు కదా. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి, ఆయన పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? నిజంగా కష్టం వస్తే వస్తున్నాయి సార్? తెలియదు సార్ నాకు విషయం. ఇంకా మిగతా అంశాల్లోకి వెళ్తే అమరావతి పక్కనే మేడం ఎలా అనిపిస్తుంది? రేపు పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు, కంపెనీలు వస్తాయి అంటున్నారు. ఒక 10-15 ఏళ్ళ సమయం అడుగుతుంది ప్రభుత్వం, ఇవ్వగలుగుతాం? ఏమో సార్, చూడండి మీరే. టోటల్గా ఒక్క మాటలో ఇదే విధానంగా డెవలప్మెంట్ వెళ్తే ఎలా ఉంది? ప్రస్తుతానికైతే బాగానే ఉంది గవర్నమెంట్. కాదే కొన్ని పథకాలు వస్తున్నాయి, కొన్ని పథకాలు రావట్లేదు. చూసుకుంటే బెటర్. కొత్త ప్రభుత్వాలు వచ్చే కొత్త పథకాలు ఏమేమి వస్తున్నాయి, ఏమేమి రావట్లేదు? ఏమొస్తాయి మనకేమి వచ్చేది ఏమి లేదు. మాకు పింఛన్ రాదు, ఇల్లు లేదు. అది ఇంకేం చేయాలి? ఇల్లు రాపించుకోవాలన్నా ఇవ్వట్లేదు, రాయట్లేదు. అప్పుడు రాశారు చంద్రబాబు జగన్ ఉన్నప్పుడు, అది రాలేదండి. మరి ఇంకేం అదే మనకి కరెంట్ ఛార్జీలు ఏమైనా ఎక్కువ అనిపిస్తుంది? మరి ఎక్కువ వేస్తున్నాడు. సరుకుల ధరలు ఎలా? సరుకులు కూడా ఎక్కువ రేట్లే. 1వ తారీఖు పెన్షన్ వస్తుందా? మాకు పింఛన్ అక్కడ వస్తుంది, మనకు రాదు. రేషన్ డిపోల్లో తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమైనా ఉందా? అంటే మళ్ళీ వరుసకి ఇబ్బంది ఏమి లేదు. అంటే మామూలుగా 5వ తారీఖు పోతేనే వేస్తున్నాడు, తర్వాత అయిపోయినాయి అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇచ్చారు, తర్వాత ఏమో డాక్యుమెంట్లు అన్నారు, తర్వాత బాండ్లు అన్నారు. ఇప్పుడు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు ఏం లేదు, అవి ఇచ్చారు. మరి ఇంకా మనకు తెలియదు అయ్యే దొరుకుతున్నాయి కొత్త ప్రభుత్వాలు వచ్చాక. ఏం పనులు ఉన్నాయి? అయ్యే పనులు మగవారికి కానీ ఇంట్లో అదే ఇంకా ఆడవాళ్ళకైనా పోయే వాళ్ళకి పోతారు, మనం బాము పనికి. గ్యాస్ సిలిండర్కి ఎన్నిటికి పడ్డాయి ఉచితంగా డబ్బులు అన్నారు? ఒక్కదానికి కూడా పడలేదండి. అన్నయ్య అన్నారు కానీ ఏమీ పడలేదు అసలు. మేడం మరి ఇప్పటి చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం ఏదన్నా వెళ్ళారు? మనం ఒకసారి కూడా వెళ్ళాల. నిజంగా ఉపయోగమేనా? అది వేస్ట్ అంటే ఏమో వేస్ట్ అంటున్నారు అందరూ. మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏమైనా పథకాలు అందుకున్నారు? 9 ఉండే కదా అప్పుడు. అదే దీనికి దానికి 45 సంవత్సరాలకు ఇచ్చాడు డబ్బులు. ఇప్పుడు అవి లేవు మనకి. డ్వాక్రాలు ఏమైనా ఉన్నారా? డ్వాక్రాలు లేవు, పావలా వడ్డీలు రుణాలు అన్నారు, ఏం లేవు అవన్నీ. కొంచెం వెయిట్ చేస్తున్నారు అయితే పథకాల కోసం. ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉన్నారు ఇటు పక్క, అమరావతి పక్కన కదా, ఏమైనా పనులు దొరుకుతున్నాయా? ఏమో మనమేమి వెళ్ళాము పనులకి, ఏమో ఆడవాళ్ళు ఇంటికాడే ఉంటాము. తల్లికి వందనం పేరుతో ఇంట్లో పిల్లలకి ఏదన్నా డబ్బులు ఇప్పటికైతే మనవరాలకి ఒకసారి వేసారు మామూలుగా పిల్లకి. పర్లేదా? శుద్ధి శుభ్రత ఉంటుందా మీ చుట్టుపక్కల? డ్రైనేజీ, క్లీనింగ్, వాటర్ బాగానే ఉంటుంది. ఏమంటారు మేడం? రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో మరొకసారి ఏమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పుకుంటారు? చెబుతాం. రైట్ మేడం. పరిస్థితి కొత్త పథకాల్లో ఉచితాలు ఎక్కువ అవడం వల్ల కొన్ని కార్మిక వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అందులో ఆటో కార్మికులు 15,000 చేతి ఇచ్చినప్పటికి ఏదో ఒక 1 మంత్కి సరిపెట్టొచ్చు. తర్వాత పరిస్థితి ఏమంటున్నారు? ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. దానివల్ల మరి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఒకళ్ళనే కాదు, ఆటో వాళ్ళకి లేనట్టు కదా. చూసుకుంటే ఒక పక్క ఇంటికేం తీసుకెళ్తున్నారు, గ్యాస్ కానీ లేకపోతే కిస్తీలు 2 నెలల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు అందరం. దానివల్ల 15,000 ఎంతవరకు సరిపెట్టారు? దేనికి ఏమైనా ఉపయోగపడ్డాయి? 15,000 వస్తే చేతికి 1 మంత్ గడుచుద్ది. ఇంకా తర్వాత మిగతా 11 నెలలు అవన్నీ గడపాలి కదా మరి. సార్ దీంతో పాటు బయటికి సంబంధించిన ఆటో సెక్షన్ వాళ్ళు కూడా వస్తున్నారు. పర్మిట్లు కొనుక్కున్న పరిస్థితి? పర్మిట్ కొనుక్కున్న వాళ్ళు పరిస్థితి అంటే ఇంకా బయట పర్మిట్ గురించి పట్టించుకోవట్లేదు పెద్దగా. దానివల్ల అన్నీ వస్తున్నాయి, బళ్ళు బయట నుంచి వస్తున్నాయి. మరి కనీసం సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు సార్? 1వ తారీఖు పెన్షన్, తర్వాత రేషను, ఈ విధానంలో చూసుకుంటే తల్లికి వస్తుంది. పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు డబ్బులు పడ్డాయా? తల్లికి వందనం పడలేదు ఈసారి. కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలేదు. సార్ మంత్లీ ఇంతకుముందు ఎంత తోలేవాళ్ళు, ఇప్పుడు ఎంత తోలుతున్నారు? అసలు రోజుకి ఎంత వస్తుంది? ఇదివరకు రోజుకి 1000-1500 తోలేవాళ్ళం, ఇప్పుడు రోజుకి వచ్చి 500-600 తోలుతున్నాం. అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. మామూలుగా 1500 తోలేవాళ్ళు 10,000 ఇచ్చినప్పుడు ఈ సెక్షన్ లేదు కాబట్టి కొద్దిగా ఉపయోగపడి అంటున్నారు. ఇప్పుడు కొంచెం తీసేస్తే బాగుంటుందని చాలా మంది. బస్సా ఉచిత బస్సు గురించి ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళే తీసేయమన్నారు, మనం చెప్పడం కాదు. అసలు
డ్రైవర్లు ఎక్కించుకోవడానికి అరుస్తున్నారు, కొనుక్కుంటున్నారని వాళ్ళే చెప్తున్నారు టీవీలో. సరే మిగతా అంశాల్లోకి వెళ్తే అమరావతి పక్కనే ఏదన్నా రద్దీ పెరిగిందా ఇటు పక్క జనాభా, లేకపోతే ఇంకా అట్లాగే ఉంది? జనాభా అయితే పెరిగినట్టు ఏం కనబడలేదు. పాత ఇదివరకు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది. అంటే అభివృద్ధి ఒక 15 ఏళ్ళు ఇవ్వగలిగితే డెవలప్ అవుతుంది అంటున్నారు. మరి ఎలా ఉంటుందంటారు వచ్చే కొద్ది? రేట్లు అయితే పెరుగుతూనే ఉంటాయి మరి. ఎలా ఉంది సార్? ఏదన్నా రియల్ ఎస్టేట్లు అన్న కనపడుతున్నాయి, ఏదన్నా ఆశాజనకంగా ఉందా ఇటు? ఎందుకంటే పనులు మొదలైనవి అంటారు. రియల్ ఎస్టేట్ అంటే ఇంకా అన్ని పెరిగినాయి రేట్లు ఇప్పుడు మరి. ఇదివరకు మీద ఇప్పుడు బాగా పెరిగినాయి రేట్లు రియల్ ఎస్టేట్. ఓకే, టోటల్గా ఎలా ఉంది సార్? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, ఒక మాట స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి త్వరలో, ఎలా ఉంది? అంటే రేపు పంచాయతీ ఎన్నికలు జరిగింది, అది మనం ఏం చెప్పగలం దాని పార్టీలు కూడా ఉన్నాయి కదా.